సుందెళ్ల కంటే అత్యంత ఘోరంగా ఉంది. దాని గురించి ఇప్పుడు మాట్లాడడానికి మనకు సమయం లేదు. పోలవరం నిర్మాణం అయిన తర్వాత దానిలో నీళ్లు నిలపడం సాధ్యం కాదు, అక్కడ నుంచి బనకచెర్లకు నీళ్లు తీసుకోవడం సాధ్యం కాదు. పోలవరంకే మనుగడ లేదు. కాబట్టి పోలవరానికి నీళ్లు తీసుకెళ్తున్నారు. కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు గోవర్ధన్ గారు ఈ విషయంపై మాట్లాడడానికి. మనతో ధర్మాయిపేట నుంచి కృష్ణారెడ్డి గారు ఉన్నారు. నమస్తే కృష్ణారెడ్డి గారు. నమస్కారం. నమస్కారం మేడం. మాట్లాడండి. ఛానల్ ఉన్న అందరికి ధన్యవాదాలు, మరి జీ న్యూస్ కూడా ధన్యవాదాలు. ఓకే మాట్లాడండి కృష్ణారెడ్డి గారు. మేడం ఛానల్ అందరికి నమస్కారం. టీవీ చూస్తూ మాట్లాడకండి, డైరెక్ట్ గా ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి. ఎన్డీఎస్ఏ వారి రిపోర్ట్ ప్రకారం కాళేశ్వరం సేఫ్ గా ఉందన్నారు. సింధిల్లా అన్నారం కూడా సేఫ్ గా ఉందన్నారు. మొన్నటి దాకా వీళ్ళందరూ ఏమన్నారంటే కాళేశ్వరం కూలేశ్వరం అని అన్నారు. దాన్ని ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ రావాలని అదివారి దాకా నీళ్ళు ఎత్తిపోయామన్న అన్నోళ్లకు ఈ రోజు ఎన్డీఎస్ఏ రిపోర్టు వాళ్ళకు చెంపదెబ్బగా రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పటికైనా తెలంగాణ రైతులు మేలు కోరి ఇప్పటికైనా ఇప్పుడు ఇంకా నెల రోజులు ఉంది వర్షాకాలం, ఒక్కొక్క సుక్కను వడిచిపెట్టి అన్ని ప్రాజెక్టు నీళ్లు రైతులకు ఇవ్వాలని మేము తెలంగాణ రైతుల గురించి రైతుల తరఫున కోరుతున్నాం. ఈ కొంతమంది కొంతమంది విశ్లేషణ నేను చూస్తున్నా, కానీ ఇంత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ప్రకారమే గవర్నమెంట్ నడుచుకుంటానది. రిపోర్ట్ వచ్చింది దాన్ని వచ్చిపెట్టి నీళ్లు రైతులకు ఇవ్వాల్సిందే. ఈ కాళేశ్వరం కూలేశ్వరం అన్నోళ్ళకి చెంపదెబ్బగా దీన్ని మేము తెలంగాణ రైతులం అర్థం చేసుకుంటున్నాం. రానున్న రోజుల్లో తెలంగాణ రైతులు గట్టిగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు తయారున్నాం. ఇంకా ఈ ఎలక్షన్ వల్ల ఈ గడ్డి దింపుడు ఉంటుంది. ఓకే కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ. గోవర్ధన్ గారు ఏమైనా చెప్పాలనుకున్నారా? తెలంగాణ రైతులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్తారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే వీళ్ళకి 10 సీట్లు కూడా. అదే సందర్భంలో రైతులు మాట్లాడుతున్నటువంటి ప్రేక్షకులు మాట్లాడుతున్నటువంటి విషయాల ప్రకారం కాళేశ్వరం అనేటటువంటి దాన్ని ఉపయోగించుకోమని చెప్పేసి ఎన్డీఎస్సీ చెప్పలేదు. 3 బ్యారేజీలు మా నివేదికకు మేము కట్టుబడి ఉన్నాం, కాబట్టి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకొని రాజకీయ నిర్ణయం తీసుకుంటే చేసుకోవచ్చని చెప్పారు. 3 బ్యారేజీలను ఉపయోగించుకోమని చెప్పలేదు. 3 బ్యారేజీలు ఉపయోగించుకోకూడదు అనేది వాళ్ళ సారాంశం. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం, భావోద్వేగాలకి ప్రపంచంలో ఉండే తెలుగు ప్రజలు శ్రోతలు భావోద్వేగాలకు గురి కావడం కాకుండా ఈ ఎల్నైనో కరువు పరిస్థితులు ఈ సంవత్సరమే కాదు ఇంకా చాలా సంవత్సరాల పాటు కొనసాగే అవకాశం ఉంది. అదృష్టవశాత్తు కేసీఆర్ పీరియడ్ లో 9.5 ఏళ్ళు మనకు రాలేదు, ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది. ఈ సమయంలో కరువు ఎంత తీవ్రంగా ఎంత ఘోరంగా ఉంది అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా స్పెయిన్ తగలబడిపోతుంది, ఫ్రాన్స్ తగలబడిపోతుంది, గ్రీస్ తగలబడిపోతుంది, కాలిఫోర్నియా తగలబడిపోతుంది, కెనడా తగలబడిపోతుంది. మన దగ్గర తెలంగాణకు ఆంధ్రప్రదేశ్ కి భారతదేశానికి వచ్చేసరికి తీవ్ర కరువు ఛాయలున్నాయి. ఈ సమయంలో ఎత్తిపోతలు మాత్రమే తెలంగాణకు భవిష్యత్తు కాదు. వర్షపు నీరుని ప్రకాష్ గారు మన దీనిలో ఉన్నారు, వారు వాటర్ షెడ్ విభాగానికి చైర్మన్ గా కూడా ఉన్నారు. దాదాపు అందరూ తెలంగాణలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఉదయం మీద చెయ్యి వేసుకొని వాన నీటి సంరక్షణ చర్యలు 4 చతుర్విధ జల ప్రక్రియని అమలు చేయాలి. అది అమలు చేస్తే మనం ప్రతి పొలంలో ప్రతి బీడులో. ఓకే గోవర్ధన్ గారు, ఇంకొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు మాట్లాడడానికి. తూప్రాన్ నుంచి రాజేష్ గారు ఉన్నారు. నమస్తే రాజేష్ గారు. ఇంకో కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే. రాజశేఖర్ గారు మాట్లాడండి. మేడం మాది ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నాం అండి. మాట్లాడండి. మీ డిబేట్ లాస్ట్ మంత్ నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఓకే. ఏం లేదు, మేము ఒక రైతుగా అక్కడ కాళేశ్వరం నుంచి యాజ్ పాసిబుల్ ప్రకారం నీళ్లు ఇవ్వగలిగితే ఇవ్వాలి. అది ఆ విషయంలో మేము కూడా రైతులు ప్రస్తుతం ఎల్నీలో పరిస్థితిలో ఉన్న రైతు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ పాసిబిలిటీ చూసి ఇవ్వగలిగితే అది ప్రజలకే అర్థమయ్యేలా, ఒకవేళ ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రజలకే అర్థమయ్యేలా చెప్పాలి. కానీ ఆయన అది చెప్పకుండా మోనోపాలిగా వ్యవహరించడంతో విషయం ఎలా ఉంది. రెండోది ఏంటంటే ఇప్పటికి కూడా తెలంగాణ ఆంధ్ర డివిజన్ అయిపోయింది.
వాళ్ళ బతుకులు వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు ఆ బతుకు ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆంధ్ర కోసం నీళ్లు కిందకు వదిలేస్తున్నారంటే మాకు గోదావరి డెల్టాలో ఇప్పటికే అట్ ప్రెసెంట్ కూడా ధవళేశ్వరం నుంచి సముద్రంలోకి వాటర్ వదులుతున్నారు. మాకు ఇంకా అటు నుంచి వచ్చే వాటర్ ఇక్కడ మాకు ఇటు శబరి, తాలిపేరు, కిన్నెరసాని, ఛత్తీస్గఢ్ ఇటు నుంచి వచ్చిన వాటరే మాకు ఆపకుండా ధవళేశ్వరం దగ్గర లేక సముద్రంలోకి వదులుతున్నాం. వాళ్ళ వాటర్ వాళ్ళు ఇప్పుడు 1,00,000 TMC వస్తుంది అంటున్నారు అక్కడి నుంచి. 1,00,000 క్యూసెక్స్. వాళ్ళు ఎత్తగలిగేది 22,000 క్యూసెక్స్ రోజుకి. వాళ్ళు ఎత్తుకున్నా ఇంక 80,000 కిందకు వదలాలి. కానీ మాకు ఇప్పటికే ధవళేశ్వరం నుంచి రోజు ఇప్పటికే కనీసం 2,00,000 క్యూసెక్స్, 1,00,000 క్యూసెక్స్, మొన్న అయితే సుమారు 8-8 లక్షల క్యూసెక్స్ కూడా సముద్రంలోకి వదిలేదు. కానీ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చూసుకోండి, మేము కాదనట్లా. కానీ ఇప్పుడు కూడా ఇంకా భావోద్వేగాలు రెచ్చగొట్టి, ఇంకా తెలంగాణ పేరు చెప్పి ఆంధ్ర మీద భావోద్వేగాలు రెచ్చగొట్టి ఇంకా ఎందుకు ఈ రాజకీయం చేస్తున్నారు మాకైతే అర్థం కావట్లా. గోదావరి డెల్టాకి వచ్చి మాకు అటు పైనుంచి వచ్చే నీళ్లు కంటే ఇటు తాలిపేరు, కిన్నెరసాని. మీరు మాట్లాడిన దాని మీద ఇరిగేషన్ అనాలిస్ట్ మాట్లాడతానంటున్నారు గోవర్ధన్ గారు. మాట్లాడండి గోవర్ధన్ గారు. ఏలూరు నుంచి మాట్లాడుతున్నటువంటి మిత్రుడి ప్రకారం, రాజశేఖర్ ప్రకారం వాస్తవంగా ఈ సమయంలో మనం భావోద్వేగాలు రెచ్చగొట్టవలసిన అవసరం లేదు. తెలంగాణ భూభాగం ప్రకారం, తెలంగాణ గోదావరి నది స్వభావం ప్రకారం, ఆంధ్రాలో ఉన్నటువంటి గోదావరి నది స్వభావం ప్రకారం నీళ్లు ఎన్ని ఎత్తిపోతలు పెట్టినా, ఎన్ని నీళ్లు ఆపుకోవడానికి ఎక్కడ ప్రయత్నం చేసినప్పుడు కూడా సముద్రంలోకి వెళ్లాల్సినటువంటి నీళ్లు వెళ్తాయండి. దాన్ని వెళ్లకుండా మనం అక్కడికి కిందికి అది అనివార్యంగా వెళ్తున్నాయి. రెండో, దాన్ని వెళ్లకుండా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక ఘోరమైన తప్పు ఏంటంటే, నీరు ఉన్నటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గోదావరి తీర ప్రాంతంలో, గోదావరి ఉపనదుల ప్రాంతంలో మౌలిక సదుపాయాలైనటువంటి బ్యారేజీలని, ప్రాజెక్టులను కట్టకుండా మల్లన్న సాగర్ ఎగువ ప్రాంతంలో కింది నుంచి నీళ్లు వస్తే తప్ప మల్లన్న సాగర్ చుక్క నీళ్లు ఉండవండి. కింది నుంచి నీళ్లు వస్తే తప్ప కొండపోచమ్మకు నీళ్లు ఉండవు. కింద గోదావరిలో ఒక 40, 50, 70, 100 TMCల వరకు అక్కడ బ్యారేజీలు కనుక నిర్మించుకొని ఉన్నట్లయితే ఈ దుస్థితి ఇక్కడ రాపోయేది. రెండవది, పోలవరానికి సంబంధించినటువంటి, కాళేశ్వరానికి సంబంధించినటువంటి సిమిలర్ సిచ్యువేషన్, ఒకే రకమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే, పోలవరం పునాదులు బాగలేవు, పోలవరం కూడా భవిష్యత్తులో చాలా ప్రమాదం. నేను ప్రాంతీయ దృక్పథం నుంచి మాట్లాడడం లేదు, అయితే ఎక్స్పర్ట్ గా, అయితే నీటిపారుదల విశ్లేషకుడిగా కాళేశ్వరం పునాదులు ఎంత ఘోరంగా ఉన్నాయో 3 బ్యారేజీలు ఉపయోగించుకోవడానికి, అక్కడి నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి అసాధ్యము. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు నిర్ణయం తీసుకోకుండా ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం NDSA నీళ్ళు చెప్పేసి నివేదిక సారాంశము. అది చాలా కీలకం. రైట్, మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు. రాజాకాంత్ గారు జహీరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. రాజాకాంత్ గారు నమస్తే, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. మాది జహీరాబాద్ మండల్, జహీరాబాద్ కాన్స్టిట్యూన్సీ, సత్వార్ గ్రామం సార్. చెప్పండి. సార్, సత్వార్ గ్రామంలో 860 ఎకరాలు వక్ఫ్ బోర్డ్ అని వచ్చింది సార్. చెప్పండి, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, నేరుగా చెప్పండి ప్లీజ్. అయితే సార్, ఇప్పుడు మా నాయనల నుంచి భూమి వచ్చింది 2001లో గెజెట్ తీసిండు గారు ఫరీద్ ఉన్నప్పుడు, ఫరీద్ మినిస్టర్. క్షమించాలి రాజాకాంత్ గారు, మన టాపిక్ ఇప్పుడు అది కాదు. మనం కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి మాట్లాడుతున్నాము. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మనం ఖచ్చితంగా కూడా మీ వాయిస్ ను కూడా జీ తెలుగు న్యూస్ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మనకి మరో కాలర్ రెడీగా ఉన్నారు, రామకొండ నుంచి రవీందర్ గారు రెడీగా ఉన్నారు. రవీందర్ గారు. ప్యానల్ అందరికి, పెద్దలందరికి నమస్కారం సార్. ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, ఇప్పుడు నీళ్లు ఎత్తిపోయడం గురించి డిబేట్ పెడుతున్నారు, చాలా సంతోషం సార్. ఇక్కడ హలో చెప్పండి, కంటిన్యూ సార్. ఇప్పుడు మనసుంటే మార్గం ఉంటది అన్నట్టుగా ప్రభుత్వానికి ఎత్తిపోసే మనసే లేదు సార్. ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఎన్ని విధాలుగా చెప్పినా కూడా ప్రభుత్వం ఒక రాజకీయ డెసిషన్ తీసుకున్నది ఎత్తిపోయొద్దు అనేది. అయితే ఇప్పటి వరకు వీళ్ళు రాజకీయంగానో లేకపోతే కక్షపూరితంగానో నీళ్ళు ఎత్తుపోయలేదు. సరే, NDSA మీద ఏదో నిపం నెట్టి ఉన్నారు. ఇప్పుడు NDSA వాళ్ళు కూడా వాళ్ళొక సజెషన్ చెప్పారు. అట్లాగే CWPRS వాళ్ళు కూడా వాళ్ళొక నివేదిక ఇచ్చారు. అన్ని ప్రాజెక్టులు దాదాపుగా 99% క్వాలిటీ పరంగా సేఫ్ గా ఉన్నాయని. ఇప్పుడు ప్రభుత్వానికి ఒక ఆప్షన్ దొరికింది. ఎన్ని రోజులంటే రాజకీయంగా ఎత్తిపోయలేదు అనుకున్నా కూడా
ఇప్పుడు వీళ్ళకి ఒక ఆప్షన్ దొరికింది ఎత్తిపోయడానికి. ఎందుకంటే ప్రజలకు చెప్పడానికి కూడా ఒక ఆప్షన్ దొరికింది. ఇన్ని రోజులు అంటే మేము ఎత్తిపోయలేదు, మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, కానీ ఇప్పుడు ఎన్డీఎస్ఏ వాళ్ళు కూడా ఒక మాకు సలహా ఇచ్చారు. అట్లాగే సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళు కూడా మాకు ఒక నివేదిక ఇచ్చారు. వీటి ఆధారంగానైనా ఇక నుండైనా మేము ఎత్తుకుంటాము అని ఒక ముందడుగు వేయడానికి వీళ్ళకి ఒక ఆప్షన్ దొరికింది. ఈ ఆప్షన్ అయినా కనీసం ప్రభుత్వం ఉపయోగించుకోవాలని నా విన్నపం. ఇక రెండవది ఏంటంటే, ఇప్పుడు నయనాల గోవర్ధన్ సార్ కూడా చాలా సార్లు చెప్తున్నారు, ఒకటే అతని వర్షన్ అంతా ఒకటే ఉంది. ఆయన ఒకడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఆయన విశ్లేషకుడే కావచ్చు, లేకపోతే ఎక్స్పర్టే కావచ్చు. అతను ఏంటంటే ఎన్నిసార్లు గత చరిత్రనే చెప్తున్నాడు, కానీ ఇప్పుడు ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలి, యాజ్ ఏ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా ఏం చేయాలి, మనకేందంటే ఒక ఇరిగేషన్ విశ్లేషకులైనా కానీ ఎవరైనా ఎక్స్పర్ట్స్ అయినా కానీ మనకు ఆల్రెడీ ఎల్నినో వస్తుంది, మన భారతదేశం మీద తెలంగాణ మీద ఎఫెక్ట్ ఉంటుందని గత 5-6 నెలల నుండి మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. యాజ్ ఏ విశ్లేషకుడుగా, యాజ్ ఏ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా మీ తరపున ప్రభుత్వానికి మీరు ముందస్తు ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ మీ సలహాలు కానీ యాజ్ ఏ ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గా మీ వంతు బాధ్యతను మీరు ఏం చేశారు? ఎందుకంటే విశ్లేషణలు అంటే ఏదో నెపం నెట్టడం కానీ వేరే వాళ్ళ మీద కానీ రాద్ధాంతం చేయడం కాదు కదా. ఏమైనా క్రైసిస్ రాబోతుంది, వచ్చింది అంటే దానికి ప్రత్యామ్నాయం చూపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గత చరిత్ర మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది రైతులకు ఏ విధంగా నీళ్లు ఇవ్వాలో మీ సలహాలు ఇవ్వండి. యాజ్ ఏ ఎక్స్పర్ట్ గా మీ ఎక్స్పర్టీజ్ మీరు ఇందులో చూపించండి. ఎంతసేపు అది అవినీతి జరిగిందా జరగలేదు ఎవడు నిర్ధారించడం ఇప్పటి వరకు. కానీ మాటి మాటికి మీరు అవినీతి 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 దాన్ని నిర్ధారించింది ఎవడు అవినీతి జరిగిందని? ఇంతవరకు ఎవరు నిర్ధారించలేదు అవినీతి జరిగిందని. కానీ ఎంతసేపటికి తుమ్మిడిహట్టి సాధ్యం కాదని నిరూపితం అవుతున్నది ఇప్పటి వరకు. అందుకొరకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేకపోతుంది తుమ్మిడిహట్టి విషయంలో. ఇప్పుడు ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అంటే ప్రజలందరికీ అర్థమైపోయింది, తుమ్మిడిహట్టి సాధ్యం కాదు కాబట్టే కేసీఆర్ ఇక్కడ మార్చాడు అని ఆల్రెడీ మెసేజ్ వెళ్ళిపోయింది ప్రజలలో. ఇంకా కూడా మళ్ళా నేను తుమ్మిడిహట్టి ప్రాంతవాసినే, కానీ అది సాధ్యం కాదు అని నిరూపితం అవుతున్నది. అందుకే కేసీఆర్ చేసింది కరెక్ట్ అని మెసేజ్ వెళ్ళిపోయింది ప్రజలలో. ఆయన వాటర్ సోర్స్ అక్కడి నుండి ఇక్కడికి మార్చింది సాధ్యం కాలేదు కాబట్టే మార్చాడు అనే మెసేజ్ ప్రజల్లో వెళ్ళిపోయింది. దాన్ని మనం ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు? గత నెల 15 రోజుల నుండి డిబేట్లలో ప్రతి రైతు చెప్తున్నాడు, మాకు నీళ్లు కావాలి నీళ్లు కావాలి నీళ్లు కావాలి అని. ఎంతసేపు మనం గత చరిత్రనే చెప్తున్నాం. చరిత్ర తుమ్మిడిహట్టి విషయంలో ఫెయిల్ అయిపోయింది. అది కేసీఆర్ చేయలేదు, అంతకుముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ చేయలేదు, ఇప్పుడున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాంగ్రెస్ కూడా చేయలేదు. అంటే దానికి అర్థం ఏంటి? అక్కడ సాధ్యం కాకుండా చాలా దాని ఏమంటారు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే అది జరగట్లేదు. ఒకవేళ సాధ్యం అయ్యే పరిస్థితి ఉంటే ఈ పాటికే కట్టి ఉండేవాళ్ళు. కాబట్టి ఆ గత చరిత్ర మనకు అవసరం లేదు గోవర్ధన్ సార్. ఇప్పుడు ముందు ఉన్న ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మీ అనుభవాల్ని మీ యొక్క ఎక్స్పర్టీజ్ చూపించి ప్రజలకు ఏ విధంగా అది గోవర్ధన్ గారు ఒక్క నిమిషం. వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఒక్క నిమిషం ఆయన వర్షన్ కూడా తీసుకుని. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వండి. ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే ప్రతి గవర్నమెంట్ కూడా తుమ్మిడిహట్టికి దుర్మార్గమైన అన్యాయం చేసింది. అలా కాదు గోవర్ధన్ గారు, ఇప్పుడు కాలర్ అడిగింది మీరు విన్నారు కదా, దానికి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆల్టర్నేట్ ఆప్షన్ యాజ్ ఇరిగేషన్ అనలిస్ట్ గా సుస్థిర జల విధానం. ఈ కరువు ఇలాంటి కరువు ఇంకా ఇలానే కొనసాగితే నదిలో వచ్చేటువంటి నీళ్లు కూడా చాలా తక్కువ అయిపోతాయి. కృష్ణా నదిలో నీళ్లు లేవు, గోదావరి నదిలో తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ప్రాణాయిత నది నుంచి వచ్చే మేడిగడ్డ దగ్గరనే నీళ్లు, అది కూడా తుమ్మిడిహట్టి దగ్గర నుంచి వస్తున్న నీళ్లే. అక్కడి నుంచి ఎత్తిపోసినటువంటి పరిస్థితుల్లో కూడా ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం నీళ్లు ఎత్తిపోయడానికి వెళ్ళేదండి. చాలా క్లియర్ ఇది. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్డీఎస్ఏ నివేదికను చదవండి. అది చాలా ఎత్తిపోయడానికి వీల్లేదని ఎన్డీఎస్ఏ చెప్పలేదు కదా గోవర్ధన్ గారు. ఏమండి అవకాశం
ఒకటి ఇక్కడ ఫోర్ వాటర్ ఒక నిమిషం గోవర్ధన్ గారు, వేణుగోపాల్ గారు కూడా అప్పటి నుంచి రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారు. వేణుగోపాల్ గారు, ఫోర్ వాటర్ కాన్సెప్ట్ 4 విధాల జల ప్రక్రియను మనం నెల రోజుల్లో రైతుల పొలాల్లో అమలు చేయొచ్చు. వారం ఫుట్ లెవెల్లో నెల రోజుల్లో ప్రతి వర్షపు చుక్కను భూమిలో